చుట్టాలురా. సత్యమే తల్లిరా, ధర్మమే తండ్రిరా, శాంతి ప్రేమలు నీకు చుట్టాలురా. క్షమదయలు నీకు స్నేహితులురా, కరుణ జాలిని ఇతులురా, కరుణ జాలిని ఇతులురా. సత్యమే తల్లిరా, ధర్మమే తండ్రిరా, శాంతి ప్రేమలు నీకు చుట్టాలురా. నిజము నిష్ఠూరంబని నీతి బాయుట నీకు తగదురా. నిజము నిష్ఠూరంబని నీతి బాయుట నీకు తగదురా. మందు చేదని మానిన మొండి రాగము నిన్ను ముంచురా. మొండి రోగము నిన్ను ముంచురా. అంతేగమ్మా, చేదుకుందని టాబ్లెట్ వేసుకోకపోతే తల్లి రోగం వచ్చింది. అలాగే మనం కొంచెం నీతి సూత్రాలు ఇలాంటి పాఠ్యాలతో కష్టంగానే ఉంటుంది. కానీ కొంచెం మరి మన భవరోగాలను తగ్గించాలంటే ఇలాంటి ధర్మాన్ని సత్యాన్ని గురించి తెలుసుకోవాలి. మొండి రోగము నిన్ను ముంచురా. సత్యమే తల్లిరా, ధర్మమే తండ్రిరా, శాంతి ప్రేమలు నీకు చుట్టాలురా. కష్టాలొచ్చినవాని కుమిలి కుమిలి కన్నీరు కాచకురా. కష్టాలొచ్చినవాని కుమిలి కుమిలి కన్నీరు కాచకురా. నీ జీవన ప్రస్థానంలో నీవు నేర్చుకున్నదేమిటని అడిగే ప్రశ్న పత్రాలురా. అడిగే ప్రశ్న పత్రాలురా. సత్యమే తల్లిరా, ధర్మమే తండ్రిరా, శాంతి ప్రేమలు నీకు చుట్టాలురా. శాంతి ప్రేమలు నీకు చుట్టాలురా. సత్యము ధర్మం, ఇది మన తల్లిదండ్రులు మనల్ని ఎంత కష్టపడి మనల్ని పెంచి పెద్ద చేశారో, మనల్ని బాగుపరచడానికి వాళ్ళంతా మరి కృషి చేశారో, మనల్ని మానసికంగా కాపాడేటటువంటి తల్లిదండ్రులు ఏమయ్యాయంటే సత్యము ధర్మం. సత్యం ఏమిటి, నేను అసలు ఈ సృష్టి ఏమిటి, నేనెవరిని అనని ఆలోచింపజేసేది సత్యం. నేను ఈ భూమి మీద పుట్టినందుకు నా బాధ్యతలు ఏమిటి, నా కర్తవ్యం ఏమిటి అనని నీ బాధ్యతల్ని, నీ యొక్క కర్తవ్యాన్ని మరి పాటింపజేసేటటువంటిది ధర్మం. ఈ సత్యధర్మాలని అనుష్ఠానం చేసినటువంటి మరి మహాత్ములు కాబట్టి ఆ రామచంద్రమూర్తిని, ఆ సీతమ్మ వారిని, ఆ లక్ష్మణ్ని, మరి ఆ భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామిని ఈరోజు మనం ఎందుకు ఇక్కడ పెట్టుకొని పూజిస్తున్నాం? మనం రోజు రామ రామ అంటాం, తెలుసుకోం, ఏదో భజన చేస్తాం, పని పూర్తయిపోయింది కానీ చెప్పి వెళ్ళిపోతాం. కానీ రాముడి గురించి తెలిస్తే మన ఇంట్లో గొడవలు ఉండవు, అదే అర్థం. ఇంకా మన ఇంట్లో మరి గొడవలు ఉన్నాయి, ఈసు ఉంది, ద్వేషం ఉంది, కోపం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇల్లంతా కూడా గందరగోళంగా ఉందంటే అది లంక. రాముడి గురించి తెలిస్తే అయోధ్య. ఈ రెండు ఊర్ల గురించి తెలుసుకుంటే చాలు. ఈ రెండు ఊర్లో ఏం జరిగింది? ఆ ఇంట్లో కూడా కష్టాలు వచ్చినాయి. ఏం కష్టాలు వచ్చినాయి? తెల్లవారితో పట్టాభిషేకం బ్రహ్మాండంగా, మరి ఊరంతా బ్రహ్మాండంగా ఉత్సవాలతో బ్రహ్మాండంగా
మరి అలంకరణ చేసుకొని రేపు రాముల వారి పట్టాభిషేకం చక్కగా అని చెప్పి అన్ని కార్యక్రమాలు మొదలు పెట్టుకున్నారు. రాముడు రాజు అయితే ఇంకేముందయ్యా, ధర్మం తెలిసినటువంటి వాడు, అన్నీ తెలిసినటువంటి వాడు అని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అలాంటి సందర్భంలో మరి తెల్లవారితే పట్టాభిషేకం అనగా రాజ్యం లేదేం లేదు, రాజు అయ్యేది ఏం లేదంట, ఆయన అడవులకు పోతున్నారంట అని ప్రజలందరూ తెలిసింది. మరి రాముల గారు కూడా నాన్నగారిని బాధ పెట్టకూడదు అని చెప్పి మీ అందరికి తెలిసినటువంటి కథే, నేను చెప్పాల్సిన పని లేదు. రాముల వారికి అది తెలుసుగా అమ్మా, తెలుసు కదా అందరికీ. తెల్లవారితే ఈరోజు రేపు రాజు అయ్యేవాడు ఈరోజు అడవులు పోవాలి అంటే రాజు పేదైపోయాడు. దేనివల్ల? వాళ్ళ పిన్ని అయ్యా నా పెళ్లి చేసుకునేటప్పుడే అమ్మందరూ అనేటటువంటి ఆమె చెప్పింది, అమ్మా నీ కొడుకు రాజు కావాలి, ఎందుకంటే నువ్వు చిన్న వయసులో నీకు తెలియదమ్మా, నీ పెళ్లి చేసేటప్పుడు మీ నాన్నగారు అడిగితే ఎవరికి ఒకవేళ సంతానం కలిగినా ఇదిగో మీ అమ్మాయికి పుట్టినటువంటి అతనికి రాజ్యం అప్పచెబుతాను, అది మాటిస్తున్నానని చెప్పాడు. దానికి నైనా సాక్షి. ఆమె కూడా తప్పులేదు పాపం, ఆమె కూడా మరి ఆమెను పెంచి పెద్ద చేసింది, దాసి అయినప్పటికీ పెంచి పెద్ద చేసింది. మనందరం అంటాం మందరు తప్పు అంటాం. ఆమె యొక్క మమకారం వల్ల మరి చెప్పింది తప్పుగా మరి చూడటానికి కూడా లేదు. ఎందుకు లేదు? ఆమె ఆ రోజు సాక్ష్యం ఉంది. అప్పుడు గుర్తు చేసింది, అమ్మ మరి నీ కొడుకు కావాలి, ఆయన రాజు కావటం ఏంటంటే ఏమో కూడా బాగా రాజు అప్పుడు దాకా ఏమో ఆనందంగానే ఉంది, కానీ నా కొడుకు కావాలి అనేటటువంటి మమకారం వచ్చేసరికి ఆవిడ